వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఇప్పుడు నేను చూపించబోయే ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో నా సిస్టంలో మూలుగుతూ ఉంది. అప్పుడు మనకి జనవరిలో, ఫిబ్రవరిలో అప్పుడు కోర్టు కేసులు అయినాయి కదా, సుప్రీంకోర్టులో మనము పంపిస్తున్నప్పుడు అప్పుడు నాకు చాలామంది చెప్పారు, బ్రదర్స్ మీ ఇన్ఫర్మేషన్ మొత్తం బయట రిలీజ్ చేయకండి, మనకే ప్రాబ్లం అంటే అప్పుడు ఆపేసిన. బట్ సమ్హౌ ఈరోజు చూస్తుంటే ఆ న్యూస్ అవన్నీ కనబడ్డాయి. ఇది మనం తయారు చేసిన అనాలసిస్ మొత్తం. సరే, వై షుడెంట్ ఐ షేర్? ఇప్పుడైతే కోర్టు కేసులు ఏం లేవు కదా, ఒక్కసారి చూపిద్దాం. ఓకే, ఏం చూపిద్దాము అంటే ఫస్ట్ దానికంటే నేను చూపించబోయే ఇన్ఫర్మేషన్కి దానికంటే ముందర లెట్ అస్ ఫైండ్ అవుట్ అసలు యూపీఎస్సిలో లాస్ట్ ఇయర్ 2025లో వచ్చిన ర్యాంకర్స్ లిస్టు ఉంది కదా. నేను ఇప్పుడు మీరు ఈ ఈ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ నేను తయారు చేసింది కాదు, మీరు యూట్యూబ్లో గూగుల్లో కొట్టినా వస్తుంది, ఇదే డాక్యుమెంట్ వస్తుంది. ఓకే, 2025 మెరిట్ లిస్ట్ ఏంటిది అని కొడితే మీకు ఈ డాక్యుమెంటేషన్ వస్తుంది. దాంట్లో మీకు కనబడేది ఏంటంటే రూల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ రూల్ నెంబరు, నేము, కమ్యూనిటీ, వాళ్ళకి టోటల్ మార్క్స్, సో అండ్ సో, ఈ ఫైనల్గా సీరియల్ నెంబర్. ఇది 38 పేజెస్ డాక్యుమెంట్ 2025ది యూపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసారు. ఎగ్జాక్ట్లీ అదే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 38 పేజెస్ డాక్యుమెంట్లలో నేను ఏం చేసిన అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎంతమంది, ఇదంతా కూడా మెరిట్ లిస్టే. దీస్ 958 పీపుల్ దే ఆర్ ఆల్ మెరిట్ లిస్ట్. ఓకే, ఈ 958 పీపుల్లో ఎంతమంది ర్యాంకర్స్ కన్సిక్యూటివ్గా ఉన్నారు. కన్సిక్యూటివ్గా అంటే ఈ రూల్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ 51 అనుకుంటే, అదే నా రూల్ నెంబర్ 51 అనుకుంటే 50 ఓడు ఉన్నాడా, 53 ఓడు ఉన్నాడా, అదే కదా, దట్ ఈజ్ సారీ, నేను ఇందాక ఏం చెప్పినా, నా రూల్ నెంబర్ 51 అనుకుంటే 50 ఓడు ఉన్నాడా, 52 ఓడు ఉన్నాడా, కన్సిక్యూటివ్ అంటాం కదా, ఇమ్మీడియట్గా ఐదర్ వెనకాల కానీ ముందు కానీ. సో ఇట్లా 958 మీద నేను అనలైజ్ చేసి సెర్చ్ కొట్టి సార్ట్ చేసి తీస్తే ఎంతమంది ఉన్నారు అని తీస్తే మనకి గెస్ కూడా ఎంతమంది వచ్చి ఉంటారు. 958 పీపుల్ ర్యాంకర్స్లో ఎంతమంది వచ్చి ఉంటారు? లెట్ us see ఎంతమంది వచ్చారో చూద్దాం. ఇగో ఇంతమంది వచ్చారు. ఎంతమంది అండి? 3 సీక్వెన్స్లు వచ్చినాయి. 958 హోల్ ఇండియాలో 3 వచ్చినాయి. 085, 9468 అండ్ 9469 ఒక సీక్వెన్స్, 11802, 11803 ఇంకొక సీక్వెన్స్, 09170, 09171. ఓకే, వీళ్ళకి ఓన్లీ 3 సీక్వెన్స్లు మాత్రమే వచ్చినాయి అవుట్ ఆఫ్ 958 హోల్ యూపీఎస్సి. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా, 958లో 3 వచ్చినాయని మళ్ళీ చెప్తున్నాం. మరి 958లో 3 వస్తే మనది ఏంటంటే టీజీపీఎస్సిది 563. మరి 563లో ఎన్ని రావాలా? ఐదర్ 3 అన్న రావచ్చు, 3 కంటే తక్కువ అన్న రావాలా, అంతే కదా. లేకపోతే ఒక్కటో ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు అనుకుందాం, 4. 958కే 3 వస్తే అంత పెద్ద నెంబర్లో 563కి డెఫినెట్గా 3 కంటే తక్కువనే ఉండాలి. ఎన్ని వచ్చినాయో చూద్దాం. అయితే మరి ఎట్లా చెప్తున్నాం అంటే, నా దగ్గర మొత్తం ఈ 563 పీపుల్ యొక్క మెయిన్స్, హాల్ టికెట్స్, వాళ్ళ ఎగ్జాము సెంటరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మరి వేడికెళ్ళి వచ్చినాయి, నాకు ఎవరు ఇవ్వలేదు. టీజీపీఎస్సీ వాళ్ళు 2 సార్లు రిలీజ్ చేశారు కదా, మెయిన్స్ 563 హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు, వాళ్ళ నెంబర్స్ రిలీజ్ చేశారు, ఇంకా ఏదో ఫస్ట్ మొత్తం అందరిది కలిపి ఒకటి లిస్ట్ రిలీజ్ చేశారు కదా, అప్పుడు అందరిది ర్యాంకింగ్ లిస్టు, జనరల్ ర్యాంకింగ్ లిస్టు, దీన్ని తీసి కంబైన్ చేసి దాన్ని అంటాం కదా, దాన్ని డేటాబేస్లో పడేసి దీనికి ఒక జాయిన్ పెట్టి కరెక్ట్ గుంజితే ఫిల్టర్ అవుట్ చేస్తే ఈ లిస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు దీంట్లో కరెక్ట్ 563 పీపుల్ ఉన్నారు. ఇందులో ఏ ఒక్కటి కూడా నేను ఒక అక్షరం కూడా మార్చలేదు. అందులోకి వెళ్ళి ఇచ్చిన ప్యూర్లీ టెక్నికల్ ఈ డేటా. అయితే ఇప్పుడు నేను ఈ 563 పీపుల్ని నేను అడగోసి ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఎంతమంది వచ్చారో. ఇక ఇప్పుడు చూద్దాం, గెస్ కూడా ఎంతమంది వచ్చి ఉంటారు సీక్వెన్సెస్. రైట్, ఇప్పుడు మీరు దీనికంటే ఈ చెప్పబోయే కంటే ముందర ఈ 563 పీపుల్లో ఏ ఒక్కరన్నా కానీ, బ్రదర్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు, ఆ సీక్వెన్స్ మాది కాదు, ఆ నెంబర్ నాది కాదు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయకు, కన్ఫ్యూజ్ చేయకు పబ్లిక్ని అని అంటే, నేను ఇమ్మీడియట్గా వాళ్ళకి సారీ చెప్పి, అవునా బ్రదర్ ఒకసారి మీరు చూపెట్టండి, సారీ అండి అని వీడియో డిలీట్ చేసి అపాలజీ కూడా చెప్తా. సో అక్కడ దాకా నేను ఫుల్ క్లియర్.
ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ కన్ఫ్యూజన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ ఫాల్స్ మిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. ఓకే, ఎందుకంటే దాంట్లో జెన్యున్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి 563 పీపుల్లో మనం ఎప్పుడు కూడా అందరూ లంగలు దొంగలు అనలే. దెర్ ఆర్ జెన్యున్ పీపుల్ ఆల్సో, వీ రెస్పెక్ట్ దెమ్. ఓకే, అయితే ఎంతమంది వచ్చిందో చూద్దాం. వాళ్ళకి ఏమేమి పోస్ట్ వచ్చినాయి కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే వాళ్ళ జనరల్ ర్యాంక్ ఉంది, వాళ్ళ మెయిన్స్ హాల్ టికెట్ ఉంది. ఈ మెయిన్స్ హాల్ టికెట్ అంటే ఏం లేదండి, ఫస్ట్ 4 డిజిట్స్ ఏమో ఎగ్జామ్ నెంబరు 2409, ఆ నెక్స్ట్ 2 డిజిట్స్ ఏమో సెంటర్, ఆ తర్వాతనేమో సీరియల్ నెంబర్. ఇదే హాల్ టికెట్ యొక్క ప్రక్రియ టీజీపీఎస్సీ ఇచ్చింది. సో దాన్ని మనం ఆ విధంగా సార్ట్అవుట్ చేసినాం. ఓకే, అండ్ వాళ్ళకి ఏం పోస్ట్ వచ్చింది, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అండ్ వాళ్ళ సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ ఏంటిది, అండ్ మల్టీజోన్ 1 or 2, అండ్ జెండర్ ఏంటిది, కేటగిరీ ఏంటిది, సో అండ్ సో ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఎన్ని వచ్చినాయో చూద్దాం. సీక్వెన్సెస్ 2409010888. సో నేను లాస్ట్ 3 to 4 అవుతా అండి, దట్ ఈస్ ఎనఫ్. మిగతా అంతా సేమే ఉంటుంది. మిగతా అంతా మీరు చూడొచ్చు, మీరు యూ వాచ్ ఆన్ ద స్క్రీన్. ఎక్కడ తప్పు చెప్తే చెప్పండి. వాళ్ళ జనరల్ ర్యాంక్స్ ఇవి. మీకు డౌట్ రావచ్చు, అన్న 7422 వచ్చింది జనరల్ ర్యాంక్. ఆఫ్ కోర్స్ 7422 వచ్చింది జనరల్ ర్యాంక్, పక్కన పెడదాం. కానీ వాడు అల్టిమేట్లీ 562లో ఉన్నాడు కాబట్టి ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాబట్టి నేను అది కూడా ఇంక్లూడ్ చేసిన. ఓకే, సో ఇక్కడ చూద్దాం. లాస్ట్ 1088 ఇమ్మీడియట్ సీక్వెన్స్. ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు. అండ్ తర్వాత నెక్స్ట్ చూద్దాం 50195020. ఇద్దరు కూడా ఓకే, వీళ్ళది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. 60216022 94509451. ఈ లిస్ట్ మొత్తం అవుట్ ఆఫ్ 563. మీరు గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఈ 563 లిస్టే ఇది. 94509451 01360137. ఈ గ్రీన్ ఉంది చూసారా అండి, ఈ గ్రీన్ హైలైట్ ఎందుకు చేసిన అంటే దే ఆర్ ఇమ్మీడియట్ సీక్వెన్సెస్, ఇమ్మీడియట్. ఓకే, అందుకోసం గ్రీన్ పెట్టిన, ఎందుకంటే గ్రీన్ లేని కూడా ఉన్నాయి కింద, అది కూడా వస్తుంది. 01360137 23362337. యూపీఎస్సీలు ఎన్ని వచ్చినాయి? 3. ఇప్పటికి ఎన్ని అయినాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5192 5193 ఇమ్మీడియట్ గ్రీన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5591 ఇమ్మీడియట్ గ్రీన్ ఉంది. 5593 5594 ఇమ్మీడియట్ కాబట్టి 5591 5592 ఓల్డ్ లేడు అంటే 5591 5593 5594 సెట్. 5592 ఓడు ఖాళీ ఉన్నాడా, వాడు వచ్చినా మనకు ఐడియా లేదు, పక్కన పెడదాం. బట్ ఇది ఒక సీక్వెన్స్. అట్లా జరుగుతుందా అండి? ఒకటే రోలో ముగ్గురికి ర్యాంక్ రావడము సాధ్యపడుతుందా? రైట్. 6 ఇది గ్రీన్ కాదు, 6296 6298 పక్కనే 1 జంపు. మధ్యలో ఉన్నాడో 6297 ఉన్నాడో మాకు తెలియదు. అట్లనే 383 386 389 సేమ్ 383 386 389. ఓకే, యూపీఎస్సీలు ఎన్ని వచ్చినాయి? 3. మళ్ళీ 234 236 ఇమ్మీడియట్ ఒక జంపు. నేను ఈ సీక్వెన్స్ కాదు ఆఫ్ కోర్స్, బట్ ఐ వాంట్ టు సీ ద అనామలీ, అంటే ఎట్లా వచ్చినాయి ప్యాటర్న్ చేసి చెక్ చేస్తున్నా. 255 257. ఓకే, ఇవన్నీ ఉన్నాయండి, పక్కన ఉన్నాయి మార్క్స్ అన్ని. ఈ మార్క్స్ వాళ్ళకి ఏమొచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి. ఓకే, అది ఇంకో విధంగా చూద్దాం. 369 372 202 204 209 211 మధ్యలో ఒకటి లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చింది 245, మళ్ళీ మనకు గ్రీన్ వచ్చింది 249 250 సీక్వెన్స్. 245 వచ్చింది. అఫ్కోర్స్ ఇది కొంచెం దూరం లేదు. 246 247 248 ముగ్గురు ఉన్నారో లేదో మాకు తెలియదు. 274 276 మళ్ళీ మన ఫేవరెట్ 285 286. యూపీఎస్సీలు ఎన్ని వచ్చినాయి? 3. 360 362. ఓకే, 622 624. ఇగో మళ్ళీ గ్రీన్ పెట్టలేదు, మర్చిపోయినా. 9024 9025
నేను బై మిస్టేక్ మిస్ చేసిన 024 025. ఇద్దరు సూపర్ అబ్బా వీళ్ళు. డిఎస్పి 472 478.5 బరాబర్. ఇప్పుడు చూద్దామా మనం అక్కడికి వద్దాం. ఓకే, అండ్ దెన్ 365 367 498 501 499 500 లేదో ఉన్నారో లేదో తెలియదు. 623 625 మళ్ళీ గ్రీను 076 077 నేను మర్చిపోయినా ఇది ఫిలప్ చేయడం. మళ్ళీ మన ఫేవరెట్ 084 085 మళ్ళీ గ్రీన్. ఓకే, నేను కంగారులో కొన్ని పెట్టడం మర్చిపోయినా. ఓకే, అండ్ 208 211 ఇగో 835 837 ఇట్లా సాధ్యపడుతుందా అండి? అంటే మై క్వశ్చన్, ఒక ర్యాంక్ వచ్చి వాడిని వదిలేసి వాడు ముందరోడికి ర్యాంక్ రావడం. ఇక మళ్ళీ మన ఫేవరెట్ 873 874 యూపీఎస్సీలో ఎన్ని వచ్చినాయి? 3. 958లో ఎన్ని వచ్చినాయి? 3. 563లో ఇప్పటికి ఎన్ని అయినాయి? ఇక 404 406 మళ్ళీ మన ఫేవరెట్ 424 425 గ్రీన్ పక్కనే. మళ్ళీ మన ఫేవరెట్ 260 261 119 121 మళ్ళీ మన ఫేవరెట్ 504 505 మళ్ళీ మన ఫేవరెట్ 494 495. ఓకే, తర్వాత ఎక్కడబ్బా ఎడమైంది? మళ్ళీ మన ఫేవరెట్ 260 261 చైన్ వస్తుంది నాకు యాక్చువల్గా ఈ అమ్మ 119 121 మళ్ళా 504 505 494 495 215 218 వదిలేద్దాం. ఇది కొంచెం దగ్గర అనుకో. బట్ 307 308 527 528 యూపీఎస్సీలో ఎన్ని వచ్చినాయి? 3 అవుట్ ఆఫ్ 958. ఇక్కడ ఎన్ని వచ్చినాయండి? చేసి పైకి స్క్రోల్ చేసుకునే చేయి నొప్పి లేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అనామలియా కాదా? అనామలి అంటే తెలుగులో ఏమంటారు అబ్బా? ఒక ఐ డోంట్ నో, ఈ వ్యత్యాసం అంటారా సమ్ డిఫరెంట్, ఇది దాన్ని ఏమంటారా ఐ డోంట్ నో తెలుగులో. ఈజ్ ఇట్ నాట్ అనామలీ? ఇట్లా జరుగుతుందా అండి? ఇట్లా ఇట్లా పాసిబిలిటీ ఉంటుందా? కోర్టుకి ఇవన్నీ సబ్మిట్ చేసారు. ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయబడ్డాయి. కానీ కోర్టు ఒక్కసారి కూడా హౌ ఈజ్ దిస్ పాసిబుల్, ఇట్లా ఇంత వింతగా అట్లా రావచ్చా అని కోర్టు అడగలేదు. ఇది వింతనా కాదా? అంత ఈజీగా 958లోనే 3 వస్తే 563లో ఇంతమందికి ఇంత కోఇన్సిడెంటల్గా పక్కపక్కన వస్తాయా? దీన్ని అడగొద్దా? దీన్ని నువ్వు ఇట్లా ఎగ్జామ్ పెట్టి నువ్వు ర్యాంకులు ఇచ్చి నాలాంటోడు ఎగ్జామ్ రాయాల. ఇంత ఫ్రాడ్ జరుగుతున్నా కూడా నాలాంటోడు అన్ని సంపుకొని ఎగ్జామ్ రాయాల. అంతేనా మీరు చెప్పేది? బ్రదర్ మీరు ఎగ్జామ్ రాయండి అంటే ఏం రాస్తావు? ఇంత క్లియర్గా ఫ్రాడ్ జరిగినాక కూడా నువ్వు నీ మనసు చంపుకొని అన్ని చంపుకొని నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలా? గ్రూప్ 1 ఏమన్నా నాకు సర్టిఫై చేస్తుందా అండి? అరే వీడు ఆయితేగాడు మనిషి, వీడికి అన్ని అర్హతలు ఉన్నాయని గ్రూప్ 1 సర్టిఫై చేస్తేనే నేను సొసైటీలో తిరగలుగుతానా? అందుకోసం నాకు గాలిందండి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ ఐడెంటిఫైయింగ్ ఫ్రమ్ ద డే 1. ఇట్లాంటివి జరుగుతున్నాయని మాకు ముందే అర్థమైంది. ఎప్పుడైతే జియో 29 వీళ్ళు మతలబ్ చేసిర్రో, డబుల్ హాల్ టికెట్లు మతలబ్ చేసిర్రో, వీ అండర్స్టూడ్ దిస్ వన్. చూడండి ఇవన్నీ కూడా మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్, ఇవన్నీ ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ నెంబర్స్ కాదు. ఇప్పుడు కానీ వీళ్ళు మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్కి కరస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇస్తే 2 నిమిషాలల్లో మన దగ్గర ఉన్నాయి కదా పీడిఎఫ్లు, వాళ్ళు ఇచ్చినే 1 గంటలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. అసలు అలా ఎన్ని కొత్తవి క్రియేట్ చేయబడ్డాయి. వీళ్ళంతా విఐపి దర్శనాలు అండి, విఐపి దర్శనాలు. మనందరం దర్శనం తెలుసుంటే వీళ్ళు డైరెక్ట్గా పోయి గర్భగుడి కాడ ఎంటర్ అవుతారు. విఐపి సార్ వచ్చింది జరగడం వీళ్ళంతా అంటే ఎవరైతే ఫ్రాడ్ వాళ్ళు ఉన్నారో అందుకోసమే కదా వాళ్ళ కరస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వకపోవడానికి కారణం అదే కదా రీజన్.
అయితే వాట్ ఈస్ ద ప్రాబ్లం చెప్పండి వాళ్ళకి? వాళ్ళ నెంబర్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటిది? మనం ఏమన్నా వాళ్ళని ఏమన్నా మీ ఇంటి ఆస్తుల వివరాలు అడిగినామా? లేకపోతే నీ పర్సనల్ డీటెయిల్స్ అడిగినామా? ఏం అడగలే. ఈ నెంబర్కి కరెస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ అడిగినాం అంతే. అది ఇప్పటికి కూడా ఇస్తలేదు. ఆర్టీఐ లేసినాం ఇస్తలేదు. కోర్టు మాత్రం అడుగుతలేదు. దీన్ని సార్ ఇట్లా మనోళ్ళు గట్టి వాదించారు. సార్ ఇట్లాంటి ఈ ఇన్ఫర్మేషన్ నేను క్రియేట్ చేసింది, ఇది నేను చేసుకుంది. బట్ మన వాళ్ళు దీన్ని ఆల్రెడీ ఇంకొక ఫార్మాట్లో ప్రజెంట్ చేసారు. సార్ ఇట్లాంటి అనామలీస్ జరిగినాయి సార్, ఒకటే సెంటర్లో చాలా వచ్చినాయి, ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలు చేసిన. ఓకే, అవి కూడా ఉన్నాయి. కానీ ఇంత అనామలీస్ జరిగినా కానీ కోర్టు ఏం మాట్లాడలేదు. ఓకే, ఇక ఇంకొకసారి చూద్దాం ఎట్లెట్లా వచ్చిరో. అది నెంబర్స్ పరంగా కదా. జస్ట్ ఐ వాంట్ టు సీ లిటిల్ బిట్. ఇగో సిటీఓ అండ్ డిఎస్పీలు, దాని తర్వాత ఇగో ఇక్కడైతే ముగ్గురండి. వారేవా, అర్హలి నాకు ఇది ఫేవరెట్. ఇది 2409 15591 15593 15594 ముగ్గురికి డిఎస్పీ 506 481 510 సేమ్ ర్యాంకర్స్. సేమ్ కన్సిక్యూటివ్, వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, కన్సిక్యూటివ్ ర్యాంకర్స్. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, బ్రదర్స్, డిఎస్పీ బ్రదర్స్, మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే జస్ట్ హాల్ టికెట్ నెంబర్లే కాబట్టి. జస్ట్ ఐఎమ్ అనలైజింగ్ దిస్. డిఎస్పీ 506 481 510 222 అంటే మల్టీజోనేనా ఇది? ఓకే, ముగ్గురు మేల్స్, ఇద్దరు ఓసీలు, ఒక మధ్యలో ఒక బీసీబీ. ఓకే, దాని తర్వాత డిఎస్పీ, అసిస్టెంట్ ట్రెజరరు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అసలు ఇది చూడండి, ఇదైతే మస్తు ఫేమస్ కదా. 591 593 594 సూపర్. అసలు ముగ్గురు డిఎస్పీలు. అట్లా ఇంకా చాలానే ఉంటాయి. ఇగో సిటీఓ కమర్షియల్ గ్రేడ్ 245 249 250. సిటీఓ మున్సిపల్ కమర్షియల్ గ్రేడ్ 2. ముగ్గురు ఫీమేల్స్, ఇద్దరు ఎస్టీలు, ఒక ఆమె బీసీ, సేమ్ మల్టీజోన్ 222. ఓకే, దెన్ మళ్ళా ఇగో అబ్బో మన ఇంకొక ఇష్టమైన ఫేవరెట్ కాంబినేషన్ 9024 9025. డిఎస్పీ 472 478. ఇద్దరు ఫీమేల్స్. ఓకే, ఇద్దరు మల్టీజోన్ 2. ఓకే, దాని తర్వాత ఇవే ఉన్నాయండి. ఇగో ఎంపీడీఓ 439 సేమ్ 119. ఇది ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు మనం. ఇట్లా ప్రతి ఒక్కటి మనం వీ కెన్ స్టార్ట్ అనలైజింగ్ ద థింగ్స్. ఇంకా నేను ఈ 563లో ఈ సీక్వెన్సెస్ మాత్రమే పెట్టిన, అంటే ఇమ్మీడియట్ సీక్వెన్సెస్ మాత్రమే పెట్టిన. ఒక 2 జంప్స్ 3 జంప్స్ అక్కడక్కడ పెట్టినా కానీ ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ ఇవి ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి ఇమ్మీడియట్ సీక్వెన్సెస్ అంటే? దగ్గర 20 ఉన్నట్టున్నాయి. నేను ఆల్రెడీ లెక్క పెట్టిన 17 19 ఉన్నాయి దగ్గర. ఓకే, అట్లా మళ్ళీ చెప్తున్నా. ఎందుకు ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నా? యూపీఎస్సీలో 3 వచ్చినాయి అని ఎందుకు అంటున్నా? వీళ్ళు యూపీఎస్సీని ఫాలో అవుతున్నాము, మేము యూపీఎస్సీని ఫాలో అవుతున్నాం అన్నారు కదా. మరి యూపీఎస్సీలో ఫాలో అయితే దేశం మొత్తం కలిసి 3 వస్తాయి. ఈడ 563 పీపుల్లో నీకు ఈ 30 వస్తాయి. ఇదేందండి? ఇదేం పద్ధతి? మరి ఈజ్ దిస్ నాట్ అనామలీ? ఈజ్ దిస్ నాట్ క్వశ్చనబుల్? క్వశ్చన్ చేయొద్దా? ఇట్లా ఇంత వ్యత్యాసం జరుగుతుంటే, ఇంత ఇండిఫరెన్స్ కనబడుతుంటే అడగకపోతే ఎట్లా? రేపు ఇదే ప్యాటర్న్ వేరే దాంట్లో కూడా ఫాలో అయితే అసలు ఎంత డేంజర్ అండి. డబుల్ హాల్ టికెట్ ఈజ్ అ వెరీ వెరీ డేంజర్. అది ఎందుకండి విఐపి దర్శనం? నువ్వు డబుల్ హాల్ టికెట్ ఇస్తున్నావు అంటేనే ఆ జనాలు ఎవడో ఆ ఫేక్ గాళ్ళు అసలు ప్రిలిమ్సే రాయలేదు అని అర్థం. ప్రిలిమ్సే రాయలేదు, డైరెక్ట్ వచ్చి ముందర పోయి గర్భగుడి దగ్గర దూరుతున్నారు. అట్లా ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, చెప్పలేదు. సరే, సమ్హౌ టుడే ఐ గాట్ టు నో. మీరు అనుకోవచ్చు మేబీ, అరే అన్న 562 పీపుల్ అనుకుంటారు, ఈడేంద్రా బాబు మా మీద పడ్డాడు, మాకు తయారని ఏంద్రా బాబు టీజీపీఎస్సీ. కానీ తయారవుడు ఏం లేదు బ్రదర్. మీరు ఎంత కష్టపడ్డారో మేము కూడా అంతే కష్టపడ్డాం. ఓకే, మీరు హార్డ్ వర్క్ చేసినాం అని కాలర్ ఎగిరేస్తారు కదా. అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసినాం.
ఆ హార్డ్ వర్క్ చేసి చదివినాం కాబట్టే ఇంత ధైర్యంగా ఈరోజు ఇంత ఇన్ఫర్మేషను మెటీరియల్ ఇంత డేటా ఎందుకు పబ్లిష్ చేస్తున్నాం అంటే నాట్ దట్ మళ్ళీ నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను కాదు, లేకపోతే నన్ను పిలిచి టీజీపీఎస్సీ ఇచ్చి నాకు సన్మానం చేస్తాను కాదు, గవర్నమెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను కాదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ నెక్స్ట్ ఆస్పరెంట్స్కి మళ్ళీ ఇదే అన్యాయం జరగొద్దు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంత ఎందుకు కొట్లాడుతున్నామంటే నేను ఒక్కనే మాట్లాడుతున్నాను, ఆల్మోస్ట్ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇంత ఇంత డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటా మాట్లాడేది నేను ఒక్కనే అనుకుంటా. ఎందుకంటే వీ హ్యావ్ అంత టీజీపీఎస్సీని అంత బిలీవ్ చేసినాం అనమాట స్టార్టింగ్ నుంచి. నేనైతే అసలు అప్పుడెప్పుడు మన ఎగ్జామ్ అయిన 2022 అక్టోబర్ 16కి ఎగ్జామ్ అయినప్పుడు అసలు నేను దాన్ని ఒక టీజీపీఎస్సీని ఒక దేవుడిలాగా భావించి అరే అసలు నాకు ఎంతోమంది చెప్పారు, బ్రదర్ నువ్వు ఐటీ జాబ్ వదిలేసి ఎందుకు నువ్వు టీజీపీఎస్సీకి పోతున్నావు, నీకు తెలుసా ఆల్రెడీ అమ్ముకుంటారంటే ఊకరా భయ్ మీకు శాతగాక చదవశాతగాక వాళ్ళని గవర్నమెంట్ని టీజీపీఎస్సీని బ్లేమ్ చేస్తారని అన్నారు. అట్లాంటిది ఎప్పుడైతే ఆ లాలాపేట్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఇన్సిడెంట్ జరిగింది చూసిర్రా, మధ్యాహ్నం ఒక సెట్ ఆఫ్ పీపుల్ మధ్యాహ్నం రాసిర్రు 1 o'clock నుంచి 3:30 వరకు 75 మంది ఏమో రాశారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అమ్మ ఓకే వీళ్ళు కూడా తక్కువలు కాదురా బాబు అని. తర్వాత మళ్ళీ సెకండ్ ప్రిలిమ్స్ అప్పుడు 254 పేపర్లు ఎక్స్ట్రా యాడ్ అయినాయి. యాక్చువల్గా దట్ వాజ్ ద రీజన్ అనుకుంటా, కానీ వీళ్ళు బయోమెట్రిక్ లేదని సింపుల్గా కొట్టిపడేసారు. కానీ ద రీజన్ ఈజ్ ఎక్స్ట్రా పేపర్స్ యాడ్ అయినాయి. ఎందుకంటే కోర్టు కొట్టాలంటే ఏదో విధంగా కొట్టేస్తుంది. బట్ మాకు తెలుసు కదా ఎట్లా యాడ్ అవుతాయండి, 254 పేపర్స్ వాళ్ళే చెప్పారు టీజీపీఎస్సీలు. ఎట్లా సెకండ్ టైం ఎట్లా యాడ్ అవుతాయి చెప్పండి, ఎడికలు యాడ్ అవుతాయి, ఏమైనా గాళ్ళకి ఊడిపడతాయి ఏంది, ఎట్లా యాడ్ అవుతాయి సెకండ్ టైం అట్లా. సో ఇట్లా 2 సార్లు జరిగింది. మూడోసారి నా బుద్ధి తక్కువతనానికి మూడోసారి కూడా రాసినాం. మూడోసారి కూడా సరేరా బై 2 సార్లు ఏదో జరిగింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పులు చేసింది అనుకుందాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనగానే వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా జియో 29 తీసుకొచ్చారు. జియో 29 తీసుకొచ్చి జనరల్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని చెప్పుతూ వాళ్ళ యాక్చువల్ ఉద్దేశం ఏంటిది అని అంటే మళ్ళీ మనకేదో ఫేవర్ చేసినట్టు. ఏది వెనుకకి వెళ్ళి ఆ పర్టికులర్ కేటగిరీలో తక్కువ పడితే మేము యాడ్ చేస్తాం అనగానే మన వాళ్ళు ఖుషి అయ్యారు, దిమాగ్ లేని వాళ్ళు. ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు అరే యాడ్ చేస్తారట అంటే మన వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తారు. యాక్చువల్గా దాంట్లో జియో 29లో గొప్పతనం ఏంటిదంటే మెరిట్ జనరల్ కేటగిరీ వాళ్ళని ఫస్ట్ ఎక్కువ లాగేసుకొని మన కుర్చీలలో పోయి అలాని కూర్చోబెట్టి మనకి కుర్చీలు లేకపోయేసరికి అరే ఇంకా కుర్చీలు తీసుకురండి రా అని. అసలు నువ్వు ఫస్ట్ వచ్చి మా కుర్చీలు ఎందుకు కూర్చున్నావు ఫస్ట్ ఇది చెప్పండి. మొన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పినా, నేను మంచిగా వీడియో కూడా చేసిన. మన కుర్చీలలో మనకు అలాట్ చేసిన కుర్చీలలో వచ్చి వాళ్ళు కూర్చుంటారట. కూర్చొని మన వాళ్ళకి అరే మీరు వచ్చిర్రా, అరే మీకు కొత్త కుర్చీలు తెప్పిర్రా భయ్య, మనమేమో ఖుషి మనము వెనకబడ్డోళ్ళం కాబట్టి వీళ్ళ ఖుషి అయిపోయి మనకి ఏదో ఫేవర్ చేసిర్రా భయ్య అని వీళ్ళు. జియో 29లో ఉన్న మిస్లీడింగ్ కాన్సెప్ట్ అది. అక్కడ తేడా కొట్టిందండి. జియో 29 కోసం అక్కడ తేడా కొట్టింది. దానికి తోడు వీళ్ళు ఇప్పటికీ కూడా జియో 29 యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ చెప్పలే. వాళ్ళు చెప్పకపోతే నాకు ఇంకా కాలుతుంది. నువ్వు చెప్పు పోనీ జియో 29 కరెక్టే బై అని కోర్టుతో ఒక్క మాట చెప్పించినావు అనుకో, నాలాంటి వాళ్ళు ఛానల్ బంద్ చేసుకొని సపోర్ట్ దాకా నా పని నేను చేసుకుంటా కదా. కోర్టు ఏమో జియో 29 కరెక్టా కాదా చెప్పది, మనం మోంగానే కొట్టేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? మనోళ్ళు అంటారు అన్న కొట్టేసిరు కదా అంటే అరే కొట్టేసిరు రా భయ్, కొట్టేస్తే ఎందుకు కొట్టేసిరో చెప్పాను. అది కరెక్ట్ కాదు లేకపోతే కరెక్టు ఏదో ఒకటి ఉంటుంది కదా, అది చెప్పి కొట్టేయమని ఎవరొద్దు అంటుండు. నువ్వు చెప్తే గొడవ వెళ్తుంది కదా, చెప్తే మేము కూడా కరెక్ట్ చేసుకుంటాం. అరే పోన్లేరా భయ్ మా థాట్ ప్రాసెస్ రాంగ్, జియో 29 ఇది అబ్సల్యూట్లీ కరెక్టు, మాలాంటి వాళ్ళు కొట్లాడొద్దు, కోర్టే చెప్పినాక ఇంకేందిరా భయ్ అని మేము కూడా వదిలేస్తాం కదా. అట్లా చెప్పదట. మీరు లేట్ వచ్చిర్రు, తప్పులు చేసుడు మానవ సహజము అని సుప్రీంకోర్టు చెప్తుంది. తప్పులు చేసుడు మానవ సహజం అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇక వాళ్ళే చెప్పాలా, మనకు తెలియదు తప్పులు చేయడం మానవ సహజం అని. అది తెలిస్తే అసలు నీ దగ్గరికి ఎందుకు వస్తాం మన ఆయన? అంటే ఇది వినడానిక లక్షలు పెద్ద లాయర్లను పెట్టుకొని వీళ్ళని ఎంగేజ్ చేసుకొని మొత్తం అందరు ఫండ్ కలెక్ట్ చేసుకొని అరే నీ దగ్గర ఎంత ఉంది నా దగ్గర ఎంత ఉంది అని కలెక్ట్ చేసుకొని పోయి సుప్రీంకోర్టు లాయర్లకు సమర్పించి ఏది వినడానికి? తప్పులు చేయడం మానవ సహజం అని వినడానికా అండి? అది కాదు కదా. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ డిఫరెంట్ కదా.
We were expecting the judiciary to ask questions kada, counter questions with DGPSC, counter questions with the government. Why these kind of anomalies were clearly visible? Why do you have to go with the double hall ticket? Why do you have to go with the Geo 29 when there is already Geo 55 which was successful in the market? Why do you have to go for a Geo 29? And what is the extra benefit that you are getting అని కదా అడగాల్సింది. అబ్బా దమ్మొస్తుందండి. ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే. కానీ మాట్లాడాలి. మనం మాట్లాడకపోతే పబ్లిక్ ఏమనుకుంటారంటే మాట్లాడకపోతే మనం చదవక రాలేదనుకుంటారు. చదవక రాలేదు, వీళ్ళకి చదువు శాతకాక రాలేదు, ఇట్లనే కొట్లాడుతారు అనుకుంటారు. ఇవన్నీ ప్రూఫ్స్ చూపిస్తేనే అట్లీస్ట్ అర్థమవుతుంది. ఇక ఇవి చూసినాక కూడా మేము అంధభక్తులలాగా మాట్లాడతాము అంటే ఇక మనం ఏం చేయలేము. ఇక నేను కాదు, ఎవడు ఏం చేయలేడు. ఇక మన స్టేట్ ఆఫ్ తెలంగాణని గాలికి వదిలేయడమే అంతే. ఎవడేం చేయలేడు. ఇక అంటే ఇప్పుడు ప్రజలు అట్లా ఉండి మొండిగా మూర్ఖంగా మాట్లాడితే ఎవడేం చేస్తాడు? ఇక ఎవడేం చేయలేడు. అంతే, మన కర్మ ఇంతేరా బాబు అనుకుని వదిలేయడం తప్ప ఇంకేం లేదు. అదండి. సో అగైన్ ఐ వాంట్ టు రీటరేట్ ద పాయింట్. ఇందులో ఒక్క పాయింట్ కూడా ఒక్క నెంబర్ కూడా నేను మార్చలేదు. ఇన్ కేస్ ఎవరికన్నా బ్రదర్స్ నువ్వు ఇట్లా నా నెంబర్ తప్పు పెట్టినావు అని నాకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా నేను వీడియో తీసేస్తా. నేను ఐ విల్ టెల్ సారీ. ఓకే, నేను ఐ డోంట్ వాంట్ టు మిస్లీడ్ పీపుల్ ఆర్ క్రియేట్ కన్ఫ్యూజన్. దట్ ఐ వాంట్ టు రీటరేట్ వెరీ క్లియర్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.